హలో ఫ్రెండ్స్, ఒక కంపెనీ నుంచి రెండు పవర్ఫుల్ ఎలక్ట్రిక్ ప్యాసింజర్ ఆటో రిక్షాలు లాంచ్ అయినట్లయితే మీరే తీసుకోవడానికి ఇష్టపడతారు. రీసెంట్ గా లాంచ్ అయిన ఎక్కువ రేంజ్ గల ఆటో రిక్షానా, పాత ఆటో రిక్షా ఎక్కువ పర్ఫార్మెన్స్ గలదా? అయితే ఇదే కన్ఫ్యూజన్ మనకు నియో బై ఎలర్ తరపున వచ్చే హై రేంజ్ మరియు హై సిటీ మధ్య ఏర్పడుతుంది. అయితే ఈ వీడియోలో మనం ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య రేంజ్, పర్ఫార్మెన్స్, ప్రైస్ కంపారిజన్ చేసి ఈ కన్ఫ్యూజన్ ని దూరం చేద్దాము. అదే విధంగా ఒక ఎలక్ట్రిక్ ఆటో రిక్షా కోసము 53,000 ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. మరి ఏ ఆటో రిక్షాకు ఎక్కువ అమౌంట్ ఇవ్వాల్సి వస్తుంది, అందులో రేంజ్ ఎక్కువ ఉందా, పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉందా, మిగతా ఫీచర్స్ ఏ విధంగా ఉన్నాయి అనేది మనం ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. కానీ దానికన్నా ముందు వెల్కమ్ బ్యాక్ టు షాబు ఈవిల్ ఛానల్. మొదటిసారిగా వచ్చినట్లయితే ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి డైలీ ఈ వీడియోస్ మీకు అందుతూ ఉంటాయి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయడం మాత్రం మర్వకండి. ఇక ఆలస్యం చేయకుండా మొదలెడదామా? అయితే ఫ్రెండ్స్, నియో బై ఎలర్ తరపున రీసెంట్ గా ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా నియో హై రేంజ్ ని లాంచ్ చేయడం జరిగింది. అయితే సేమ్ కంపెనీ, సేమ్ బ్రాండ్ తో ఆల్రెడీ 5 months బ్యాక్ ఒక కొత్త ఎలక్ట్రిక్ ఆటో రిక్షా నియో హై సిటీ ని కూడా లాంచ్ చేసిండ్రి. అయితే ఇందులో కూడా 2 వేరియంట్ వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షా సేమ్ కంపెనీ తరపున వస్తున్నాయి కాబట్టి పర్ఫార్మెన్స్ లో ఎటువంటి డిఫరెన్స్ ఉంది, మరియు రేంజ్ లో ఏ ఆటో రిక్షాలో ఎక్కువ రేంజ్ వస్తుంది అనేది మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. అయితే ఈ వీడియోలో మనము ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మెయిన్ పర్ఫార్మెన్స్ ని కంపారిజన్ చేస్తున్నాం కాబట్టి డీటెయిల్ గా ఒకవేళ ఈ ఆటో రిక్షాల గురించి తెలుసుకోవాలనుకుంటే ఐ కార్డ్ లో లింక్స్ ఇస్తాను. ఆ వీడియోలు తప్పకుండా చూడండి. ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత మీకు క్లారిటీ వస్తుంది ఏ ఆటో రిక్షాల ఏ పర్ఫార్మెన్స్, ఏ ఫీచర్స్ మీకు వస్తున్నాయి అనేది. అయితే ఈ వీడియోలో మనం ఈ రెండింటి మధ్య ఉన్న మేజర్ డిఫరెన్స్ గురించి తెలుసుకుంటున్నాం కాబట్టి ముందుగా దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు మనకు L5M కేటగిరీలో వస్తున్నాయి కాబట్టి సిట్టింగ్ కెపాసిటీ మాత్రం ఈ రెండిట్లో సేమే వస్తుంది. అంటే బ్యాక్ సైడ్ 3 ప్యాసింజర్లు, ఫ్రంట్ సైడ్ ఒక డ్రైవర్, అంటే ఓవరాల్ గా 4 ఇందులో ట్రావెల్ చేయవచ్చు. అయితే మనకు హై రేంజ్ లో బ్యాక్ సైడ్ డిజైన్ కొంచెం మనకు దగ్గరికి చేయడం జరిగింది, ఒత్తడం జరిగింది అవుట్ సైడ్ నుంచి. కాబట్టి ప్యాసింజర్ కోసం అని కూర్చోవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అదే మనకు హై సిటీలో చూసుకున్నట్లయితే స్పేస్ కొంచెము ప్యాసింజర్ కి ఎక్కువగా ఉంటుంది, అంటే కంఫర్టబుల్ గా కూర్చోవచ్చు బ్యాక్ సైడ్. బిల్డ్ క్వాలిటీ చూసుకున్నట్లయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలు మేజర్ గా సేమ్ బిల్డ్ క్వాలిటీ, మెటల్ బాడీ వస్తుంది, సాఫ్ట్ రూప్ టాప్ వస్తుంది. టాప్ రెగ్జిన్ ఏదైతే రూప్ ఉంటుందో అది మనం తర్వాత కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక బిల్డ్ క్వాలిటీలో దాదాపుగా ఎటువంటి చేంజెస్ లేదు, కాకపోతే డిజైన్ లో చాలా వరకు చేంజెస్ చూడవచ్చు మనము. అయితే ఈ రెండుటి యొక్క ఫ్రంట్ లుక్ లో సేమ్ టు సేమ్ దాదాపుగా సేమే ఉంటది. ఫ్రంట్ వీల్ మడిగాటు మరియు వైపరు, లైట్స్, ప్రొజెక్టర్ హెడ్ లైట్స్ వస్తున్నాయి, రేర్ వ్యూ మిర్రర్స్ దాదాపుగా సేమే ఉంటుంది. కాకపోతే బ్యాక్ సైడ్ మరియు సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే మేజర్గా చేంజెస్ మనకు కనిపిస్తాయి. నియో హై రేంజ్ మ్యాక్స్ వచ్చేసరికి మనకు సైడ్ ప్రొఫైల్లో మనకు ఏదైతే రేర్ వీల్ పైన మడిగట్ ఏదైతే ఉంటుందో అది బాడీలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అయితే హై సిటీలో మాత్రం మనకు సపరేట్గా దాన్ని ఫిట్ చేసుకోవాల్సి వస్తుంది, అంటే ఇండివిజువల్ మడిగాడు వస్తుంది. దాన్ని మనం ఒకవేళ పోయినా కూడా థర్డ్ పార్టీ ఏదైనా మడిగాడు తీసుకొని కూడా మనము అక్కడ బిగించుకోవచ్చు. కాకపోతే నియో హై రేంజ్ లో మాత్రం బాడీలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది కాబట్టి కొంచెం డ్యామేజ్ అయితే విధంగా సేమ్ కంపెనీయే మనం చేయించుకోవాల్సి వస్తుంది. ఇక రేర్ సైడ్ కూడా ఏదైతే టైల్ లైట్స్ ఉంటాయో దాంట్లో కూడా చాలా వరకు చేంజెస్ చేయడం జరిగింది నియో హై రేంజ్ లో. అయితే సైడ్ ప్రొఫైల్ మరియు రేర్ ప్రొఫైల్ చూసుకున్నట్లయితే నియో హై రేంజ్ లో కొంచెం బెటర్ డిజైన్ మనకు వస్తుంది. ఇక హై సిటీ వచ్చేసి రెగ్యులర్ ఆటో రిక్షా లాగానే కార్నర్ టు కార్నర్ వస్తుంది. అదే విధంగా మనకు స్పేస్ పరంగా చూసుకున్నా కూడా నియో హై సిటీలో కొంచెం ఎక్కువ స్పేస్ వస్తుంది. లెగ్ రూమ్ గానీ, బ్యాక్ సైడ్ డోర్ కూడా ఉంటది, మనకు బూట్ స్పేస్ దగ్గర డోర్ ఉంటది కాబట్టి ఎక్కువ బూట్ స్పేస్ కూడా మనకు నియో హై సిటీలో ఉంటది. అదే హై రేంజ్ లో ఎటువంటి ఓపెన్ డోర్ లేదు రేర్ సైడ్. అదే రెగ్జిన్ ఏదైతే మనకు పర్దా ఉంటుందో ఆ పర్దా తీసి మనం లగేజ్ పెట్టుకునే అవకాశం ఉంటుంది. కాకపోతే ఇక్కడ డిజైన్ పరంగా చూసుకున్నట్లయితేనేమో మనకు నియో హై రేంజ్ లో ప్యాసింజర్ కోసం కూడా USB ఛార్జింగ్ పోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పటివరకు మనము డ్రైవర్ కోసమే ఛార్జింగ్ పోర్ట్ చూసాం కదా, ఛార్జ్ చేసుకోవడానికి, మొబైల్ ఛార్జ్ చేసుకోవడానికి. ఇక ప్యాసింజర్ కి కూడా వీళ్ళు కొత్తగా ఇక్కడ ఆప్షన్ ఇవ్వడం జరిగింది. అయితే ఇంటీరియర్ పరంగా కూడా పెద్దగా చేంజెస్ ఏం లేవు. డ్రైవర్ క్యాబిన్ లో కూడా మనకు సేమ్ డ్రైవింగ్ మోడ్స్, సేమ్ హ్యాండిల్, సేమ్ గ్లో బాక్స్ మొత్తం సేమ్ టు సేమ్ వస్తుంది. ప్యాసింజర్ మరియు డ్రైవర్ కాడ పెద్దగా చేంజెస్ ఏం ఉండదు. ఇవి కాకుండా మనకు పనికొచ్చే కొన్ని మెజర్మెంట్ చూసుకున్నట్లయితే నియో హై రేంజ్ మ్యాక్స్ 2200 mm వీల్ బేస్ మరియు 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అదే నియో హై సిటీ మ్యాక్స్ 2200 mm వీల్ బేస్, అంటే సేమ్ వీల్ బేస్ బట్ 240 mm గ్రౌండ్ క్లియరెన్స్ వస్తుంది. అయితే ఈ గ్రౌండ్ క్లియరెన్స్ ఏదైతే ఉందో అది మనము లోడ్, అంటే సిట్టింగ్ కెపాసిటీ కంప్లీట్ గా కూర్చున్న తర్వాత ఏదైతే గ్రౌండ్ క్లియరెన్స్ మనకి ఏర్పడుతుందో అదే గ్రౌండ్ క్లియరెన్స్. ఇక నార్మల్ గా డ్రైవర్ ఓన్లీ డ్రైవ్ చేసినట్లయితే కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇక్కడ మనకు వీల్ బేస్ పరంగా ఎటువంటి చేంజెస్ లేదు. కాకపోతే గ్రౌండ్ క్లియరెన్స్ లో మనకు
నియో హై సిటీ మ్యాక్స్ లో ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ లభిస్తుంది. ఇక ఇది కాకుండా సస్పెన్షన్ లో కూడా దాదాపుగా సేమ్ సస్పెన్షన్ నియో హై రేంజ్ లో ఫ్రంట్ లో హైడ్రాలిక్ షాక్ అబ్జర్వ్ విత్ హెలికల్ స్ప్రింగ్ తో వస్తుంది, మరియు రేర్ సైడ్ ట్రైలింగ్ ఆర్మ్స్ హైడ్రాలిక్ షాక్ అబ్జర్వ్ విత్ హెలికల్ స్ప్రింగ్ తో వస్తుంది. అంటే రెండిట్లో కూడా సేమ్ సస్పెన్షన్ కాబట్టి మనం డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ ప్యాసింజర్ కి మరియు డ్రైవర్ కి సేమే వస్తుంది. ఇక సస్పెన్షన్ తో పాటు బ్రేకింగ్ సిస్టమ్ లో కూడా ఎటువంటి చేంజెస్ లేదు. ఫ్రంట్ లో డిస్క్ బ్రేక్, రేర్ సైడ్ డ్రమ్ బ్రేక్స్ ఇవన్నీ కూడా మనకు హైడ్రాలిక్ యాక్యువేటర్ తో సింగిల్ పెడల్ తో పనిచేస్తాయి. సేమ్ సస్పెన్షన్ ప్లస్ బ్రేకింగ్ సిస్టమ్ కూడా సేమే వస్తుంది ఈ రెండు ఆటో రిక్షాలు. అయితే ఇవి మనకు పనికొచ్చే బేసిక్ స్పెసిఫికేషన్. ఇవి కాకుండా పర్ఫార్మెన్స్ లో చాలా వరకు చేంజెస్ చూడవచ్చు ఈ రెండుటి మధ్య. అయితే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షా అంటే నియో హై రేంజ్ మరియు నియో హై సిటీని మనం 60 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తో నడిపించవచ్చు థండర్ మోడ్ లో. కాకపోతే ఈకో మోడ్ కూడా ఇందులో ఉంది కాబట్టి 45 కిలోమీటర్ల టాప్ స్పీడ్ తోటి నడిపించవచ్చు. అయితే ఈ స్పీడ్ ఇవ్వడానికి ఈ రెండిట్లో కూడా సేమ్ లో వోల్టేజ్ ఏసీ పిఎంఎస్ మోటార్ ఇవ్వడం జరిగింది. అయితే మోటార్ టైప్ అయితే సేమే ఉంది కానీ మోటార్ పవర్ డిఫరెంట్ గా ఉంది. నియో హై రేంజ్ మ్యాక్స్ లో మనకు 9 కిలోవాట్ పీక్ పవర్ 65 Nm టోర్క్ వస్తుంది. అదే నియో హై సిటీ మ్యాక్స్ లో 11.7 కిలోవాట్ పీక్ పవర్ 72 Nm టోర్క్ వస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే మిగతా ఏవైతే బేస్ వేరియంట్ లో ఉన్నాయో అందులో కూడా సేమ్ మోటార్ పర్ఫార్మెన్స్ వస్తుంది. అయితే బ్యాటరీ చేంజ్ ఉంటుంది కాబట్టి రేంజ్ డిఫరెంట్ గా వస్తుంది. ఇక మిగతా అన్ని ఫీచర్లు కూడా దాదాపుగా సేమ్ ఉంటుంది. మరీ బేస్ వేరియంట్ చూసుకున్నట్లయితే చార్జర్ డిఫరెంట్ ఉంటుంది అంతే. మిగతా స్పెసిఫికేషన్ మొత్తం సేమ్ టు సేమ్ ఉంటాయి. అయితే ఈ మోటార్ పర్ఫార్మెన్స్ తో వీటిలో 30% గ్రేడబిలిటీ లభిస్తుంది. అంటే సేమ్ రెండిట్లో కూడా సేమే ఉంది. 30% అంటే 16.7 డిగ్రీ గ్రేడబిలిటీ. ఇది థండర్ మోడ్ లో. ఇక ఈకో మోడ్ లో వచ్చేసరికి కొంచెం గ్రేడబిలిటీ తగ్గే అవకాశం ఉంది. ఇక మేజర్ గా మనం ఏ ఎలక్ట్రిక్ ఆటో రిక్షా తీసుకున్నా, ఏ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్నా కూడా రేంజ్ గురించే చూస్తాము. సింగిల్ ఛార్జ్ లో ఎంత రేంజ్ వస్తుంది అన్నది. అయితే నియో హై రేంజ్ మ్యాక్స్ వచ్చేసి సింగిల్ ఛార్జ్ లో 261 కిలోమీటర్ రేంజ్ ని వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది, సర్టిఫైడ్ రేంజ్. ఇక నియో హై సిటీ మ్యాక్స్ లో వచ్చేసరికి 200 కిలోమీటర్ల సర్టిఫైడ్ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేయడం జరిగింది. అయితే రేంజ్ లో మనకు నియో హై రేంజ్ కొత్తగా లాంచ్ అయిన నియో హై రేంజ్ లో కొంచెం ఎక్కువ రేంజ్ వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు కాబట్టి బ్యాటరీలు కూడా డిఫరెంట్ ఉంటుంది. అయితే బ్యాటరీ టైప్ వచ్చేసరికి ఈ రెండిట్లో కూడా సేమే ఉంటుంది. అంటే వీళ్ళు చేసీలో ఇంటిగ్రేట్ చేసి బ్యాటరీని ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్ నుంచి కూడా వీళ్ళు చేసీలోనే ఇంటిగ్రేట్ చేస్తున్నారు. సేమ్ పొజిషన్ లో ఈ రెండిట్లో కూడా బ్యాటరీ ఇవ్వడం జరిగింది. కాకపోతే కెపాసిటీ పరంగా డిఫరెంట్ ఉంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నియో హై సిటీలో ఏదైతే బ్యాటరీ వస్తుందో అది లిక్విడ్ కూల్ సిస్టమ్ తోటి వస్తుంది. అంటే మనకు కార్గో ఆటో రిక్షాలో ఏదైతే వీళ్ళు ఇచ్చారో సేమ్ బ్యాటరీ సిస్టమ్ ని ఇందులో కూడా ఇచ్చారు నియో హై సిటీలో. కాకపోతే నియో హై రేంజ్ తో నార్మల్ బ్యాటరీ వస్తుంది. ఇక కెపాసిటీ పరంగా చూసుకున్నట్లయితే నియో హై రేంజ్ లో 67 వోల్టేజ్ 13.44 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. ఇక నియో హై సిటీ మ్యాక్స్ లో వచ్చేసరికి 58 వోల్టేజ్ 11.5 కిలోవాట్ అవర్ బ్యాటరీ వస్తుంది. ఇక ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడానికి ఏదైతే స్టాండర్డ్ ఛార్జర్ వస్తుందో ఆన్బోర్డ్ ఛార్జర్ సేమ్ కెపాసిటీతో వస్తుంది 3.3 కిలోవాట్ అవర్. బట్ నియో హై సిటీలో మనకు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇస్తున్నారు కాబట్టి 15 నిమిషాలు ఛార్జ్ చేసినట్లయితే 50 కిలోమీటర్ రేంజ్ మనము నడిపించవచ్చు నియో హై సిటీ మ్యాక్స్ ని. ఇక స్టాండర్డ్ ఏదైతే ఆన్బోర్డ్ ఛార్జర్ వస్తుందో దాన్ని మనము ఆర్సిడి కేబుల్ తో ఇంట్లో పెట్టి ఛార్జ్ చేసినట్లయితే నియో హై రేంజ్ లో 10 నుంచి 80% 3.5 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అదే నియో హై సిటీకి వచ్చేసరికి 4.5 నుంచి 5 గంటల్లో ఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ నియో హై సిటీలో బ్యాటరీ తక్కువ ఉన్నప్పటికీ సేమ్ ఛార్జర్తో ఛార్జింగ్ టైం ఎక్కువ వస్తుంది. దీనికి మెయిన్ రీజన్ వచ్చేసి బ్యాటరీ ఏదైతే వోల్టేజ్ ఉందో అది తక్కువ ఉంది. 58 వోల్టేజ్ మనకు నియో హై సిటీ ఉంది. అదే 67 వోల్టేజ్ వచ్చేసి మనకు నియో హై రేంజ్ ఉంది కాబట్టి నియో హై రేంజ్ లో కొంచెం ఎక్కువ స్పీడ్ తో ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ టైం కొంచెం ఎక్కువ ఉంది కాబట్టి ఇక్కడ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ కూడా వీళ్ళు ఇవ్వడం జరిగింది నియో హై సిటీలో. అన్ని బాగానే ఉన్నాయి. ఇక కంపెనీ నుంచి లభించే వారంటీ చూసుకున్నట్లయితే నియో హై రేంజ్ ఏదైతే వెహికల్ వారంటీ ఉందో అది 5 years లేదా 1,25,000 కిలోమీటర్ పైన ఇస్తున్నారు. అయితే బ్యాటరీ పైన వచ్చేసి 6 సంవత్సరాలు లేదా 1,50,000 కిలోమీటర్లు ప్లస్ ఎక్స్టెండెడ్ వారంటీ 25,000 కిలోమీటర్ల వారంటీ ఇస్తున్నారు. అంటే ఓవరాల్ గా 1,75,000 కిలోమీటర్ల వారంటీ వీళ్ళు నియో హై రేంజ్ మ్యాక్స్ లో ఇస్తున్నారు. ఇక బేస్ వేరియంట్ కి వచ్చేసరికి కొంచెం తక్కువ వారంటీ అంటే 1,50,000 కిలోమీటర్లే ఇస్తున్నారు. ఇది టాప్ ఎండ్ వేరియంట్ కాబట్టి 25,000 ఎక్కువ ఎక్స్టెండెడ్ వారంటీ కూడా వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. అదే నియో హై సిటీకి వచ్చేసరికి వెహికల్ వారంటీ సేమ్ 5 years లేదా 1,25,000 కిలోమీటర్లు ఇస్తున్నారు. ప్లస్ బ్యాటరీ ఏదైతే ఉందో దానిపైన ఈ వెహికల్ వారంటీ అంటే 5 years ప్లస్ 2 years లేదా 25,000 కిలోమీటర్లు ఎక్కువ వీళ్ళు వారంటీ ఇస్తున్నారు ఎక్స్టెండెడ్ వారంటీ. అయితే ఓవరాల్ గా 7 years లేదా 1,50,000 కిలోమీటర్ల వారంటీ మనకు బ్యాటరీ పైన లభిస్తుంది నియో హై సిటీ మ్యాక్స్ కోసం. అయితే అన్ని బాగానే ఉన్నాయి పర్ఫార్మెన్స్ రేంజ్. మరి ముందుగా చెప్పుకున్నట్ల 53,000 ఎక్కువగా ఏ ఆటో రిక్షాకి ఇవ్వాల్సి వస్తుంది అంటే నియో హై రేంజ్ యొక్క బేస్ వేరియంట్ ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,10,000 నుంచి. అదే నియో హై సిటీ బేస్ వేరియంట్ యొక్క ప్రైస్ స్టార్ట్ అవుతుంది 3,63,000 నుంచి. అంటే దాదాపుగా 53,000 మనము నియో హై సిటీ బేస్ వేరియంట్ కి ఇవ్వాల్సి వస్తుంది. అంటే నియో హై సిటీ ప్లస్ కి ఇవ్వాల్సి వస్తుంది. ఇక
ఇక టాప్ ఎండ్ వేరియంట్ ఈ ప్రైస్ ఎందుకు చెప్పలేదంటే ఇక్కడ నియో హై రేంజ్ మ్యాక్స్ యొక్క ప్రైస్ కంపెనీ రివీల్ చేయలేదు కాబట్టి ప్రైస్ డిఫరెంట్ ఉంటుంది. ఇక దాదాపుగా 4 lakhs అబోనే ఈ రెండుటి యొక్క టాప్ ఎండ్ వేరియంట్ ప్రైస్ ఉండబోతోంది. ఇక బేస్ వేరియంట్ లో ఈ ప్రైస్ పాయింట్ పైన సేమ్ పర్ఫార్మెన్స్ వస్తుంది, మోటార్ పర్ఫార్మెన్స్, కానీ రేంజ్ తక్కువగా వస్తుంది. బ్యాటరీ కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి రేంజ్ కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు ఇండివిజువల్ వీడియో చూస్తున్నట్లయితే మీకు డీటెయిల్ గా అర్థమైపోతుంది ఈ ప్రైస్ పాయింట్ పైన ఏ పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ మీకు లభిస్తుంది అనేది. అయితే ఈ ప్రైస్ పాయింట్ పైన ఈ పర్ఫార్మెన్స్ కాకుండా మనకు ఈ ఆటో రిక్షాలో లభించే పాజిటివ్ పాయింట్స్ అంటే ఓవరాల్ గా మనం కంక్లూజన్ చూసుకున్నట్లయితే నియో హై రేంజ్ లో వచ్చేసరికి మనకు కొంచెం రేంజ్ ఎక్కువ వస్తుంది, బ్యాటరీ ఎక్కువ ఉంది కాబట్టి రేంజ్ ఎక్కువ వస్తుంది, మరియు ఛార్జింగ్ టైం కొంచెం తక్కువ ఉంది. కాకపోతే ఇక్కడ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ లేదు. అదే విధంగా కొంచెం అమౌంట్ కూడా తక్కువ ఇస్తున్నాం మనము బేస్ వేరియంట్ కోసం అని, అందులో కొంచెం రేంజ్ కూడా తక్కువ ఉంది. ఇక ఎక్స్ షోరూమ్ ప్రైస్ పైన ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసరికి డిఫరెంట్ గా ఉండబోతుంది. ఇక అదే నియో హై సిటీ మ్యాక్స్ చూసుకున్నట్లయితే ఇందులో కొంచెం మోటార్ పర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంది, అదే విధంగా గ్రౌండ్ క్లియరెన్స్ మరియు డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది, మరియు అదే విధంగా కొంచెం స్పేస్ కూడా ఎక్కువ ఉంది. ఎందుకంటే డిజైన్లో కొంచెం రెగ్యులర్ డిజైన్ వీళ్ళు చేయడం జరిగింది కాబట్టి కొంచెం స్పేస్ ప్యాసింజర్ కోసం కంఫర్టబుల్గా ఉంటుంది. ఇవి కాకుండా ఈ రెండులో కూడా కొన్ని కామన్ ఫీచర్స్ ఉన్నాయి, చాలానే ఉన్నాయి. రెండు సేమ్ కేటగిరీలో వస్తాయి, అదేవిధంగా మెటల్ సేమ్ బిల్డ్ క్వాలిటీతో వస్తాయి, వీల్ బేస్ సేమ్ ఉంటుంది, ఇక సస్పెన్షన్ సెటప్ సేమ్ ఉంది, బ్రేకింగ్ సిస్టమ్ సెటప్ సేమ్ ఉంది, టాప్ స్పీడ్ సేమ్ ఉంది, గ్రేడబిలిటీ సేమ్ ఉంది, మరియు వెహికల్ వారంటీ కూడా సేమే ఉంది ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాలో. అయితే రెగ్యులర్ గా వచ్చే ఏవైతే మార్కెట్ ఆటో రిక్షాలు ఉన్నాయో ఆ ఆటో రిక్షాలతో పోలిస్తే ఈ రెండులో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఉంది, మోటార్ పరంగా, బ్యాటరీ పరంగా మరియు రేంజ్ పరంగా. కాకపోతే ఈ రెండు ఎలక్ట్రిక్ ఆటో రిక్షాల మధ్య డిఫరెన్స్ మీకు అర్థమైంది కదా. మరి ఏ ఆటో రిక్షా తీసుకోవడానికి మీరు ఇష్టపడతారో కామెంట్ లో తప్పకుండా తెలియజేయండి. మరియు అదే విధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ తో పాటు హైప్ బటన్ ని కూడా క్లిక్ చేయడం మాత్రం మరవకండి. మరియు ఇటువంటి ఈవీ వీడియోస్ రెగ్యులర్ గా చూడాలనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కలుద్దాం అతి త్వరలో మరి ఒక కొత్త ఈవీ వీడియోతో. అంటే దాన్ని బై బై అండ్ సీ యూ సూన్.